ప్రార్థన. వాక్య స్వరూపువైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామము కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి పలుకు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకును అని సెలవిచ్చిన మా దేవా మీకు వందనాలు. ప్రతి దినము ప్రతి వారము మీ వాక్యలేఖ భాగముల ద్వారా నాన్న మీరు మాకు అందిస్తున్న ఆత్మీయ ఆహారం బట్టి మీకు వందనాలు. ఈ దినమున మా అందరితో మీరు మాట్లాడండి. కేవలం వాక్యమును వినువారిగా మాత్రమే కాకుండా అట్టి వాక్యానుసారమైన జీవితాలు, వాక్యము చేత కట్టబడగలిగినటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధి గల స్థితి మాకు దయచేయమని, వినగల మనస్సును గ్రహించగల హృదయమును మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీ చేతులకై సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం మూలవాక్యంగా ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు తన ప్రారంభ కీర్తనలో దేవుని గురించి మాట్లాడుతూ, ఒక ఆత్మీయుడిగా బ్రతికే వ్యక్తి, దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఒక ఆత్మీయుడు తన జీవితం ఎలా ఉంటుంది అని చెబుతూ, అతడు ఎలా ఉంటాడు అని అడిగితే, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యాన్ని మనం 3 రీతులుగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యమును మనము 3 రీతులుగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 అక్షరార్థము, 2వది అలంకరణార్థము, 3వది ఆత్మీయ అర్థం. ఒక దేవుని బిడ్డకు వాక్యము చక్కగా అర్థమవ్వాలి అంటే వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మొదట నువ్వు గ్రహించగలగాలి. 2వది వాక్యమును అలంకరణ భాషలో నువ్వు గ్రహించగలగాలి. బైబిల్ గ్రంథములో అనేక విషయాలను అలంకరణ భాషతో తెలియపరిచారు. ఒక మాటలో చెప్పాలంటే, నీలోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, ఇది ఒక అలంకరణ. నీ భోజన బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కలు, ఇది ఒక అలంకరణ. మనకు అర్థమే భాషలో చెప్పాలంటే, ఉదయం టిఫిన్ వండినప్పుడు ఎవరైనా తెల్లగా ఇడ్లీలు వండారనుకో, వాటిని దేంతో పోలుస్తాం? మల్లెపూలు ఉన్నాయి కదా అంటే, ఒకదాన్ని పోల్చి చెప్పడానికి అది మనిషికి సహజంగా అర్థమయ్యే బాణీలో ఏదైతే ఉంటుందో ఆ అలంకరణ భాషలో చెప్పడానికి ఇష్టపడతాం. 3వది ఆత్మీయమైనటువంటి భావన. దేవునికి స్తోత్రం. ఈ 3 అర్థాలతోనూ వాక్యమును చక్కగా వినగలిగితే మాత్రమే వాక్యం యొక్క సరైన ఆ అవగాహనను కలిగి వాక్యం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ఎలా ఉంటాడు అని అడిగితే, అతడు అని ప్రారంభించిన వచనము చివరకు వచ్చేసరికి చెట్టు వలె ఉంటాడు అన్నాడు. మొదట్లేనేమో అతడు అని ఒక మనిషి గురించి మాట్లాడుతూ చివరకు వచ్చేసరికి అతడు ఎలా ఫలిస్తాడు అంటే ఒక చెట్టులా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మనం వినబోతున్న అంశము ఏంటయ్యా అంటే, మనిషికి చెట్టుకి మధ్య ఉన్నటువంటి కొన్ని అనుభవాలు. దేవునికి స్తోత్రం. రండి శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్న దినాల్లో ఒక సిద్ధాంతాన్ని మనం విన్నాం. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, సర్ ఐజక్ న్యూటన్ అనేటువంటి ఒక సిద్ధాంతకర్త ఒకానొక దినాన యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడంట. ఏ చెట్టు కింద? యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడంట. అతడు కూర్చుని ఉన్నప్పుడు ఆ యాపిల్ చెట్టు మీద నుంచి ఒక పండు కిందకు పడిందంట. వెంటనే అతడు, ఏంటి ఈ పడిన పండు పైకి వెళ్లకుండా ఎందుకు కిందకు పడింది అంటే, భూమి ఆకర్షణ శక్తి ఉంది అని గ్రహించి అతడు గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సర్ ఐజక్ న్యూటన్ గారు, మీరు గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా, అసలు అది మీకు ఎలా అర్థమైంది అని అడిగితే అతడు అంటాడు, ఒకానొక సమయంలో నేను యాపిల్ పండు చెట్టు కింద కూర్చున్నానయ్యా. ఆ చెట్టు కింద నేను కూర్చున్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి పడిన పండును బట్టి ఆ అవగాహనకు నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం చెప్తాను. మనందరికీ బాగా తెలుసు గౌతమ బుద్ధుడు. ఈయన ఒక రావి చెట్టు కింద కూర్చుని
తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకు జ్ఞానోదయమైంది అని మనం చదవగలుగుతాం. అందుచేత ఆ రావి చెట్టుకు బోధి వృక్షము అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జ్ఞానోదయమైంది? రావి చెట్టు కింద కూర్చొని, బోధి వృక్షము కింద కూర్చొని, రావి చెట్టు కింద అతడు తపస్సు చేస్తున్నప్పుడు అతనికి జ్ఞానోదయమైంది అని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రెండు సందర్భాలు వినగలిగినప్పుడు మానవునికి చెట్టుకు మధ్య కొంత అవగాహన, కొన్ని సంబంధాలు, కొన్ని యొక్క అనుభవాలు ఉన్నట్లు మనం చూడగలుగుతాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు ఏదైనా చెప్పాలి, ఏదైనా బోధించాలి, ఏదైనా అందించాలి అనుకున్నప్పుడు చెట్లతో పోల్చి అనేక విషయాలు దేవుడు తెలియపరిచాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి మనిషికి చెట్టుకు మధ్య ఉన్నటువంటి అనుభవాలు. సమయానుకూలతను బట్టి ప్రభు చిత్తమైతే ఒక 7 విషయాలు మచ్చుకు మీకు అలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆది కాండము 2వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములు తెరచి ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చుటూ వృక్ష ఫలములను చాలమ్మ తినకూడదు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు సృష్టి అంతయు సృజించిన తరువాత దేవుడు తన పోలికలో, తన స్వారూప్యములో మనిషిని తయారు చేయాలి అనే ఆశ కలిగిన దేవుడు మానవుని తన చేతుల చేత దేవుడు మట్టితో తయారు చేశాడు. మనందరికీ తెలుసు, దేవుడు సమస్త సృష్టిని కలుగునుగాక, 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 గ్రీక్ భాషలో బారా, కలుగునుగాక అని దేవుడు చెప్పాడు. దేవుడి నోటితో ఏదైతే కలుగునుగాక అన్నాడో సమస్తము కలగడం మొదలుపెట్టింది. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషి కలుగునుగాక అని దేవుడు అనలేదు. దేవుడు మనిషిని తయారు చేసే ప్రక్రియలో ఆయన కొంత శ్రమ పడ్డానికి, ప్రయాసపడ్డానికి, కష్టపడ్డానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ విధంగా నేల మట్టి నుంచి దేవుడు మట్టిని తీసి దాన్ని చక్కగా సిద్ధపరిచి దానిలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా తీసివేసి దేవుడు తన పోలికలో, తన స్వరూప్యములో మానవ నిర్మాణం జరిగించాడు. మనందరికీ తెలుసు, మానవుడు ప్రాణము లేని, జీవము లేని ఒక మట్టి బొమ్మగా ఉన్నప్పుడు మానవుని యొక్క నాసికారంధ్రము అనగా ముక్కులో దేవుడు తన జీవవాయువును ఓదగా మానవుడు జీవాత్మాయుడు. ఎంతకాలమైనప్పటికీ కూడా ఆదాము ఒంటరివాడిగానే ఉన్నాడు. సమస్త జీవరాశి కుటుంబం అభివృద్ధి అవుతుంది, కానీ ఆదాము ఒంటరివాడిగానే ఉన్నాడు గనుక ఆదాముకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచాలి అన్న ఉద్దేశంతో ఒకానొక సమయంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకలో ఒక ఎముకను ఇరిపి ఆ ఎముక ఇరిపిన స్థలమును మాంసముతో పూడ్చి ఆ ఎముక ద్వారా ఒక చక్కని భాగస్వామిగా, ఆదామునకు సహచరిగా ఉండడానికి భార్యగా అవ్వమ్మను సిద్ధపరిచాడు. దేవుడు వారిద్దరిని ఏమని ఆస్వాదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిండించుడి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని నివసించడానికి, వారు కాపురం ఉండడానికి ఏదేను అనే తోటలో వారికి నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. ప్రతిరోజు సాయంత్రికల సంధ్య వేళలో దేవుడు వారి యొద్దకు వస్తూ వారితో సహవాసం చేస్తున్నాడు. ఆదమవ్వలు దేవునితో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎంతగానో చక్కనితో అనుబంధాన్ని కలిగి ప్రతి సాయంత్రకాల సంధ్య వేళలో దేవునితో వారు సహవాసం చేస్తూ ఉన్నారు. దేవుడు వారి యొద్ద నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారితో ఒక మాట చెప్పేవాడు. ఏంటంటే, ఇదిగో ఆదాము అవ్వలారా, ఈ ఏదెన్ తోటటువంటి సమస్త వృక్ష ఫలములు మీరు తినండి, ఇవన్నీ మీకు ఆహారము కొరకే సిద్ధపరిచాను. కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది చూసారా, దాని పేరు మంచి చెడు తెలివినిచ్చే చెట్టు. దాని జోలికి వెళ్ళొద్దు, దాని ఫలములను మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఆదమవ్వలు దేవుడు ఏదైతే చెట్టు ఫలము తినొద్దు అన్నాడో ఆ చెట్టు ఫలమును తిన్నాడు. తత్ఫలితంగా వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు దిగంబరులము, వస్త్రహీనత కలిగిన వారిగా ఉన్నాము అని చెప్పి వారు సిగ్గుపడ్డారు. ఆ సిగ్గును కప్పుకోవడానికి అంజురపు చెట్టు యొక్క ఆకులను తీసుకొని వారు తమ మొల చుట్టూ కషడములుగా ధరించుకున్నారు. అయితే ఇది సాయంత్రకాల సంధ్య వేళలో దేవుడు ఆదమవ్వలతో మాట్లాడడానికి దేవుడు ఏదైనా తోటలోకి వచ్చాడు. ఆదాము, అవ్వా, నువ్వెక్కడా అని దేవుడు పిలిచినప్పుడు ప్రతి సాయంత్రకాల సంధ్య వేళలో దేవుని స్వరం వినగానే దేవుని ఎదుటికి ఆప్యాయంగా ఎంతో ఆశతో ఎదురుగా వచ్చేటువంటి ఆదాము అవ్వలు ఆ రోజు దేవుని ఎదుర్కొనడానికి రాలేదు.
కారణం ఏంటంటే వారు చేసిన తప్పు, వారి యొక్క అవిధేయత, వారి యొక్క అతిక్రమము వారిలోకి భయాన్ని కలిగించింది. బైబిల్ అంటున్న మాట ఏంటయ్యా అంటే, పాపము మనిషిలో భయాన్ని కలిగిస్తుంది. పాపము మనిషిని దేవుని ముందుకు రానివ్వకుండా చేస్తుంది. అయితే దేవుడు ఆదమవ్వలను పిలిచినప్పుడు ఆదమవ్వలు దేవుని స్వరాన్ని విని భయపడ్డారు. భయపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఆ మాట రాయబడుతుంది. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంట? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంట? ప్రతి సాయంత్రకాల సంజీవాల్లో దేవుని ఎదుర్కొనడానికి వచ్చేవారు. దేవుని స్వరం వినగానే, ఆయన యొక్క పిలుపు వినగానే ఆయన యొద్దకు ఎదురు పడుతూ ఆయనతో సహవాసాన్ని కోరుకుంటూ ఉండేటువంటి ఆదమవ్వలు బైబిల్ అంటుంది కదా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునితో సమాధానంగా బ్రతుకుతున్నారు, దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతున్నారు. దేవుని స్వరం వినగానే దేవుని ఎదుటకు ఆనందంగా వచ్చిన ఆదాము అవ్వలు ఆ దినము దేవుని ఎదుటకు ముందుకు రాలేకపోయారు. కారణం, దేవుని మాటకు వారు విధేయులు కాలేకపోయారు. దేవుని మాటను వారు అతిక్రమించారు. అట్టి పాప క్రియ చేత వారు దేవునికి తమ ముఖాన్ని చూపించలేకపోయారు. అంత మాత్రమే కాకుండా వారు ఎక్కడ దాక్కున్నారని వాక్యం సెలవిస్తుంది? చెట్ల మధ్యలో వారు దాక్కున్నారు. చెట్ల మధ్యలో దాక్కుంటూ భయపడుతూ అభద్రతతో ఉన్నటువంటి ఆదమవ్వలను దేవుడు చూచి వారిని పిలిచి వారికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి వారికి, అమ్మా, ఈ ఆకుల వల్ల ఈ కచడముల వల్ల నీ దిగంబరత్వము కప్పబడదు అని చెప్పి దేవుడు 21వ వచనం 3వ అధ్యాయం 21వ వచనములో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారిని తొడిగించాడు. మొదటి టైలర్ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి టైలర్ ఎవరు? దేవుడే. ఆయన ఈ వస్త్రాలుగా వారికి చర్మపు వస్త్రాలు ధరింపచేసి వారిని ఏదైనా తోటలోంచి బయటికి, అంటే అతిక్రమము చేత అవిధేయత చేత చెట్ల మధ్యలో దాక్కున్నటువంటి ఆదమవ్వలను దేవుడు చూచాడు, వారి మీద జాలిపడ్డాడు, వారికి చర్మపు వస్త్రాలను కుట్టించి వారిని పంపించాడు. దేవునికి స్తోత్రం. మానవునికి రక్షణ ప్రణాళిక దేవుడు ఆ దినముననే వేశాడు. ఎందుకంటే మానవుని యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి, ఆయన మనిషి మీద రక్షణ అనే వస్త్రాన్ని కప్పడానికి చెట్ల మధ్యలో దాక్కున్న మనిషిని దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి విషయం, మానవునికి చెట్లకు మధ్య ఉన్నటువంటి అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, ఆ మంచి చెడులు తెలివిచ్చే చెట్టును దేవుడు ఎందుకు ఏర్పరిచాడు? మొదటిగా ఏంటంటే మనిషిని పరీక్షించడానికి. ఎవరిని పరీక్షించడానికి? చెప్పరేటమ్మా. మనిషిని పరీక్షించడానికి. మనిషి దేవుడికి ఎంతగా విధేయుడవుతున్నాడు, దేవుని మాటను ఎంతగా గౌరవిస్తున్నాడు, దేవుని మాటకి ఎంతగా లోబడుతున్నాడు అని మనిషిని పరీక్షించడానికి మాత్రమే, మనిషి యొక్క విధేయతను, మనిషి లోబడే స్థితిని దేవుడు గమనించడానికి మాత్రమే ఏదెని తోటలో ఒక చెట్టును దేవుడు పెట్టాడు. మానవుడు దేవుడు చేయొద్దన్న పనిని చేసి అదే చెట్ల చోటకెళ్ళి దాక్కున్నాడు. దేవునికి స్తోత్రం. చెట్లు దేవుని యొక్క పరీక్షలో మానవుడు ఆ చెట్టు ద్వారా నిలబడలేకపోయాడు. దేవుని కళ్ళకు కనపడకుండా మనిషి చెట్టు చోటకెళ్ళి దాక్కున్నాడు. దేవుని కళ్ళను కప్పగలిగిన వాడెవడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏదైనా తోటలో దేవుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? మనిషిని పరీక్షించడానికి. మీకు తెలుసా, మన దైనందిన జీవితంలో దేవుడు మనకి ఎన్నెన్నో పరిశోధనలు పెడుతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆ పరిశోధనలో మనం నిలవలేకపోతుంటాం, పడిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాలు మన జీవితంలోనికి పరీక్ష అలాగే శోధన రెండు ఒకేసారి వస్తుంటాయి. దేవుడు అంటాడు, లేదు, నా కుమార్తె నా కుమారుడు ఏ స్థితిలోనైనా నిలబడతారు, తట్టుకుంటారు, ఓర్చుకుంటారు, సహిస్తారు అని నీ మీద ఒక నమ్మకంతో దేవుడు నిన్ను పరీక్షలో నిలబెడతాకి ఇష్టపడతాడు. అదే టైంలో ఆ పరీక్షలోంచి నిన్ను పడగొట్టాలి, నిన్ను శోధన గుండా నిన్ను తీసుకువెళ్ళాలి అని సాతానుడు కూడా నిన్ను పరీక్షించే ప్రయత్నం చేస్తాడు. దేవునికి
దేవునికి స్తోత్రం. ఉదాహరణ మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు మరి ఉపవాసం ఉన్న తర్వాత ఆయన్ను శోధించడానికి మొదట సాతాను వచ్చాడు. రకరకాలుగా శోధించాడు. నువ్వు ఈ రాళ్ళు రొట్లు చేసుకొని తినమని చెప్పాడు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇదిగో పైనుంచి దూకు, నీ దూతలు నిన్ను పట్టుకుంటారు అన్నాడు. అంత మాత్రమే కాకుండా నాకొక్కసారి నమస్కరించు, ఈ లోక మహిమలన్నీ రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ప్రభువులో నడుస్తున్నప్పుడు మొదట అతను ఎదుర్కోవలసినవి శోధనలు, అతనికి ఎదురవలసినటువంటివి శోధన స్థితి. ఆ శోధనలో నువ్వు నిలబడగలిగితే గనుక ఆ తదుపరి ఆయన ఆ శోధన కాలము దయించిన తరువాత దేవదూతల చేత ఆయనకు పరిచర్య జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు దేవునికి ఎంతగా విధేయుడవుతున్నాడో చూడాలన్న ఆలోచన చేత పరీక్షించడానికి ఒక చెట్టును దేవుడు పెట్టాడు. ఆ పరీక్షలో తప్పిపోయిన మానవుడు తన్ను దాచుకోవడానికి చెట్టు వెనక్కి వెళ్ళాడు. యేసయ్య చూచాడు, దేవుడు చూచాడు. అతని స్థితిని బట్టి అతను ఏదైనా తోటలోంచి పంపించేటప్పుడు అతనికి వస్త్రాన్ని కప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, చిన్న చిన్న విషయాలే చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందంటే, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో దేవుడు విశ్వాసులకు తండ్రిగా, నా స్నేహితుడిగా పిలువబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే అబ్రహాము గారు. దేవుడు అబ్రహాము గారిని దర్శించి, ఇదిగో నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశము నుంచి, నీ గ్రామము నుంచి నువ్వు బయటకు వచ్చి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి గమ్యమేంటో తెలియని ప్రయాణాన్ని ప్రారంభించాడు అబ్రహాము గారు. అబ్రహాము వెంబడి అతని భార్య అయినటువంటి షారాయి కూడా ఆయనతో రావడం ప్రారంభించింది. దేవుడు వారికి ఒకే ఒక మాట చెప్పాడు, అబ్రహామా, నిన్ను ఎవరు దీవిస్తారో నేను వాళ్ళని దీవిస్తాను, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరు శపిస్తారో నేను వాళ్ళని శపిస్తాను అని చెప్పి దేవుడు ఒక భద్రతతో కూడినటువంటి మాటను అబ్రహాముకు చెప్పారు. దేవుని మాటను ఆధారంగా చేసుకొని దేవుడు చూపిస్తున్న స్థలానికి అబ్రహాము ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన నమ్మకాన్ని బట్టి, ఆయన ప్రభువులో నిలబడిన ఆ నీతికర స్థితిని బట్టి దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా దీవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా దీవించాడంటే ఒట్టి చేతులతో వెళ్ళిన అబ్రహాము ఆయా ప్రాంతాలలో ఒక ఉన్నత స్థాయిలోకి అబ్రహామును దేవుడు దీవించాడు. జాగ్రత్తగా వినాలి. దీవించబడిన తర్వాత ఒకానొక దినాన మనం చూడగలిగితే మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాము గారు తన నివాసం ఏర్పాటు చేసుకుని ఒక సింధూర వృక్షము కింద మధ్యాహ్న కాల సమయంలో, ఇలా వ్యాకరణములో ఇలా మనం ఆలోచించాలి. అక్కడ ఏం రాయబడింది అంటే, మధ్యాహ్న కాల సమయంలో అతడు ఆ చెట్టు కింద ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. అతని ఆలోచనలు అనేక రకాలుగా పరిత విధాలుగా ఆలోచిస్తున్నాడు. దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఏ విషయంలో దేవుడు నాకు లోటు పెట్టలేదు, చక్కని నాకు పశు సంపద ఇచ్చాడు, చక్కని గౌరవాన్ని ఇచ్చారు, చక్కని విలువనిచ్చారు, చక్కని పనివారిచ్చారు, మంచిగా అర్థం చేసుకునే భాగస్వామి నాకు ఇచ్చాడు దేవుడు. నా జీవితంలో ఏది నాకు లోటు లేదు, సర్వ సమృద్ధిని ప్రభు నాకు ఇచ్చారు. కానీ నా తర్వాత వీటిని పొందుకొనడానికి, అనుభవించడానికి నాకంటూ ఒక వారసుడు లేదు. దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు దీన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నాకు బిడ్డలు ఎందుకు లేరు? ఎందుకు నా భార్య గర్భం తెరవబడలేకపోతుంది? నేను చూస్తుంటే నా వయసు దినదినము పెరిగిపోతుంది, నా భార్యకు కూడా ఋతుక్రమం ఆగిపోయే పరిస్థితిలో ఉంది, ఆమె యొక్క గర్భసంచి మృతతుల్య స్థితికి వచ్చేసిందే, ఇది ఎలా జరుగుతుంది అని సింధూర వృణం కింద ఆ చెట్టు కింద కూర్చొని రకరకాల ఆలోచనలతో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆలోచనల చేత ఆయన అలసిపోయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనకు రాత్రులు నిద్ర పట్టదు. ఒక చిన్న ఆలోచనతో ప్రారంభించబడి ఎంత ఆపుదామనుకున్న ఆలోచనలు ఆగకుండా, ఆలోచనలు రాత్రంతా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఆలోచనల తాకిడికి మన నొసలు మీద చేసుకుంటే కాలిపోయేంత వేడిగా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు కూడా మన అదుపు తప్పి వెళ్ళిపోతూ ఉంటాయి.
ఎలా వెళ్ళిపోతాయంట? చాలామంది నాకు అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు, మీరు నమ్మండి, 12, 1 గంట 2 గంటలకి, పాస్టర్ గారండి నిద్ర పడతలేదండి, పాస్టర్ గారండి ఆలోచనలు ఆగుతలేదండి, పాస్టర్ గారండి నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నిద్ర పట్టదేమో అన్నంతగా నా మనసులో ఆందోళన, గలిబిలి, అభద్రత, వద్దనుకున్న ఏవేవో ఒక ప్రవాహముల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఈ ఆలోచనల ప్రవాహములో, ఈ తలంపుల ప్రవాహములో అలా జరుగుతుందేమో, ఎలా జరుగుతుందేమో, అలా అవుతుందేమో, ఎలా అవుతుందేమో, ఈ ఆలోచన ప్రవాహములో నా మనస్సు, నా ఆలోచనలు అలసిపోతున్నాయి. నేను అలసిపోతున్నానండి మానసికంగా. కొంతమంది శారీరకంగా అలసిపోతే కొంతమంది ఆలోచనల ద్వారా ఎలా అలసిపోతారంట? చెప్పండి. మానసికంగా అలసిపోతారు. జరిగేది ఎలాగున్నా వీళ్ళు ఊహించుకునేది ఎక్కువైపోద్ది. అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, అలా అయిపోద్దేమో, ఇలా అయిపోద్దేమో అని రేపటిని గూర్చి వీరు రకరకాల ఆలోచనల చేత మానసికంగా అలిచిపోతూ ఉంటారు మానవుడు. నేను అనుకుంటున్నాను, సింధూర వృక్ష ఆ వృక్షం కింద కూర్చొని అబ్రహాము గారు కూడా అనేక సార్లు ఆలోచిస్తూ అతడు మానసికంగా అలిసిపోతున్న స్థితిలో అతని ముందు 3 దేవదూతలు వెళుతున్నారు మానవ రూపంలో, మనందరికీ తెలుసు. వెంటనే అబ్రహాము గారిని వారిని పిలిచి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అతడు వారితో ఏమంటున్నాడంట, మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏ చెట్టు అది? సింధూర వృక్షం. అతడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఈ చెట్టు కింద కూర్చుంటేనేండి, ఈ చెట్టు నీడలో కూర్చుంటేనేండి ఎన్నో అలసటలు తీరిపోతాయి. మానసికంగా, శారీరకంగా నా జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు ఈ సింధూర వృక్షం నీడలో నేను కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు నా మానసికమైన అలసటలు తీరిపోయాయి, శారీరకమైనటువంటి అలసటలు తీరిపోయాయి. ఎన్నోసార్లు బలహీనంగా ఉన్న నేను ఈ సింధూర వృక్షం కింద నేను కూర్చున్నప్పుడు, దీని నీడలో నేను కూర్చున్నప్పుడు, నేను సేద తీరినప్పుడు నా అలసట తీరింది. అలాగే మీరు కూడా రండి, ప్రయాణంలో వెళుతున్నట్టుకున్నారు కదా, ఈ సింధూర చెట్టు కింద మీరు కూర్చోండి, అలసట తీర్చుకోండి, మీరు చక్కగా బలపరచబడండి, మీ కొరకు ఆహారం సిద్ధపరుస్తాను, మీరు తిని మీ మార్గములో వెళ్ళండి అని వచ్చినటువంటి అతిథులకు అబ్రహాము గారు ఏ చెట్టును చూపించాడు? ఆయన అక్కడ కూర్చుంటే ఏం జరుగుతుందంట? చెప్పరేంటమ్మా? ఒక దేవుని బిడ్డగా మందిరానికి వస్తే నీకేం జరుగుతుంది అనే దాని మీద నీకు ఒక అవగాహన ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు. మందిరానికి రావడం వెళ్ళిపోవడం కాదు, మందిరం పట్ల నీకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకు మందిరానికి వచ్చావు అని అడిగితే నీ మనస్సాక్షితో నువ్వు చెప్పుకో. ఏంటంటే ఈ వారమంతా మంచి చెడు, కష్టము, సుఖము, రోగాలు, ఆరోగ్యాలు, ఒడిదుడుకులు, అనేకమైన వాటి చేత నా ప్రాణము, నా శరీరము అలిసిపోయిన నేను, కృంగిపోయిన నేను, బలహీనమైపోయిన నేను దేవుని మందిరం నీడలోకి వస్తే, ఆయన రెక్కల చాటుకు వస్తే నేను సేద తీర్చబడతాను, నేను బలపరచబడతాను, నేను శక్తి పొందుకుంటాను, ఇక్కడ నాకు బలము దొరుకుతుంది, ఇక్కడ నాకు ధైర్యము దొరుకుతుంది, ఇక్కడ నాకు ఆదరణ దొరుకుతుంది అన్న నిరీక్షణతో నువ్వు మందిరానికి రావాలి. అంటే బరువెక్కిన నీ గుండె మందిరానికి వచ్చిన తర్వాత అది తేలికవ్వాలి. ప్రభు చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. మందిరంలోకి రాగినప్పుడు నీ మనసుకు విశ్రాంతి దొరకాలి, నీ ఆలోచనలకు విశ్రాంతి దొరకాలి, నీ బలమున, నీ భయాలకు విశ్రాంతి దొరకాలి. అంటే మందిరములో అలసట తీర్చుకొని సేద తీర్చబడి అనుభవాన్ని నువ్వు పొందుదువుగాక. కొంతమంది మందిరానికి వచ్చిన తర్వాత కూడా అలా బెంగగానే కూర్చుంటారు. మందిరానికి వచ్చినా బెంగగానే ఉంటారు. మందిరానికి వచ్చిన బాడీస్ ఈజ్ ప్రజెంట్ బట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్. మందిరాన్ని నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చెక్క పెట్టాలి, ఈ వారంలో ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, అదెలా అవుతుందో, ఇదెలా అవుతుందని రకరకాల ఆలోచన వ్యూహంలో మానవుడు కొట్టుకుని పోతూ ఉంటాడు. కానీ బైబిల్ అంటుంది, నువ్వు దేవుని మందిరములోకి వచ్చిన తర్వాత నీ ప్రాణాత్మ దేహములో అక్కడ సేద తీరునుగాక. ఆమేన్ చెప్పండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రేపేమి జరుగునో మీరు ఎరుగుదురా, రేపేమి జరుగునో మీరు ఎరుగరు అని ప్రభు చెప్పాడు. నేను అంటున్నాను, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా మార్పు రావాలి అంటే దానికి విత్తనము మందిరంలోనే వేయబడాలి. మందిరములోనే నీ రాత మారాలి, మందిరములోనే నీ పరిస్థితులు మారాలి, మందిరములోనే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సమాధానం పొందగలిగితే నువ్వు ఇక్కడ ఏదైతే విత్తావో అదే నీ జీవితంలో కోయుదువుగాక. ఆమేన్.
సింధూర రుణం కింద ఉన్నటువంటి అబ్రాము గారు చెప్తున్నారు, అయ్యా ఈ ఈ ఈ ఈ చెట్టు కింద మీరు కూర్చోండి, ఇక్కడ మీకు జరిగేది ఏంటయ్యా అంటే, ఇక్కడ మీరు ఈ చెట్టు క్రింద మీరు అలసట తీర్చుకోండి. మందిరంకి వచ్చిన అతని మానసికంగా నువ్వేం పొందుకోవాలి? అలసట అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఒక వ్యక్తి ఎండలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అమ్మా నెత్తి మీద భారం పెట్టుకునో బరువు పెట్టుకునో ఎండలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. ఈ ఎండ తీవ్రతకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అలసిపోతాడు, శరీరం బలహీనమైపోతుంది. ఇక ఏమాత్రం నడవలేక అతని కళ్ళు బైర్లు కమ్ముతూ ఏమాత్రం అడుగులు ముందుకు పడలేని పరిస్థితిలో ఉంటాయి. అప్పుడు అతనికి రోడ్డు పక్కన ఒక చల్లంటి నీడనిచ్చే చెట్టు కనపడింది అనుకో, వెంటనే ఏం చేస్తాడో చెప్పరేంటమ్మా? చెట్టు నీడకు వెళ్ళడానికి అతని మనసు ఇష్టపడుతుంది. నువ్వు మానసికంగా అలిసిపోయిన వ్యక్తివైతే నీ మనస్సు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆరాటపడుతుంది. అందుకే కదా కోరహు కుమారులు అంటారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని మా ప్రాణాత్మ దేహములు ఆనందముతో సంతోషముతో గొంతులేయుచున్నాయి. జీవముగల దేవుని దర్శించుటకు అవి ఆనందముతో కేకలు వేస్తున్నాయి. ఎందుకో తెలుసా? అక్కడ మా ప్రాణమునకు అలసట దొరుకుతుంది, సేద తీరగలుగుతాం. వెంటనే అతడు ఆ చెట్టు నీడకు వెళతాడు, తన భారాన్ని దింపుకుంటాడు, తన బరువును దింపుకుంటాడు. అక్కడ తను కొద్దిగా బలపరుచుకోవడానికి చక్కగా ఆ చెట్టు నీడలో విశ్రాంతిని పొందుకుంటాడు, మరలా శక్తి పొందుకుంటాడు, బలాన్ని పొందుకుంటాడు, తన భారాన్ని మరలా పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎందుకు మందిరానికి రావాలి అని అడిగితే బైబిల్ అంటుంది, నీ సమస్యలు, నీ భారాలు, నీ ఇబ్బందులన్నీ పక్కకు పెట్టి దేవుని పాదసన్నిధిలో నువ్వు సేద తీరాలి, నువ్వు అలసట చెందాలి, నువ్వు నూతన శక్తిని పొందుకోవాలి, రెట్టింపు బలముతో నీ జీవిత అనుభవాలతో నువ్వు ముందుకు సాగుదువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ సేద తీరిన తర్వాత ఆ అబ్రహాము గారు ఇచ్చినటువంటి ఆతిథ్యము తిన్న తర్వాత వారు వెళ్ళిపోతూ అన్నారు, అబ్రహాము మాకు సేద తీరడానికి చెట్టు నీడనిచ్చావు కదా, అయితే నీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ వేదన మాకు తెలుసు, నీ హృదయంలో ఉన్నటువంటి నీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ గందరగోళం మాకు తెలుసు, ఆ వెలితి మాకు తెలుసు. కాబట్టి మరలా వచ్చే సంవత్సరం నాటికి ఇదిగో నీ ఒడిలో ఇదిగో తల్లి ఒక బిడ్డ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక సంవత్సరము తిరిగేసరికి మృతతుల్యమైన గర్భములోనికి దేవుడు ఒక నూతన జీవాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, యెహోవానగు నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని ప్రశ్న. ఓ మానవుడా, నీ జీవితంలో చేయలేనిది అనేది ఏదైనా ఉందా అని అడిగితే కొన్నిసార్లు మనమంటాం, దేవుడి వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడు కూడా ఏం చేయలేడు. బైబిల్ అంటుంది, ఆయన చేయగల సామర్థ్యము గలవాడు, నువ్వు అనుమతిస్తే తప్ప. దేవా నా జీవితంలో ఈ కార్యము చేయవా, నా జీవితంలో ఈ అద్భుతము చేయవా అని దేవునికి నువ్వు అనుమతిస్తే గనుక దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ఎదుర్కొన్న ప్రతి స్థితి నుంచి నిన్ను విడిపించి నీ ప్రాణాత్మ దేహములకు ఆయన సేదను అలసటను తీర్చునుగాక. ఆమేన్. ఎన్ని చెట్ల కోసం చెప్పుకున్నాం? 2 చెట్లు. నెంబర్ 1, ఏదైనా తోటలో మానవుని పరీక్షించడానికి దేవుడు మంచి చెడులు తెలివిచ్చే ఒక చెట్టును పెట్టాడు. మానవుడు దేవుని పరీక్షలో నిలబడలేకపోయాడు, తొట్టిల్లిపోయాడు, తన పాపమును దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. అందువల్ల చెట్ల మధ్యకెళ్ళి దాక్కున్నాడు. దాక్కున్న మానవుని దేవుడు చూశాడు, అతనికి వస్త్రాలు కప్పి, చర్మపు వస్త్రాలు కప్పి బయటికి పంపించాడు. నెంబర్ 2, రెండవది, అలసి ఉన్నటువంటి ఆ స్థితిలో సింధూర చెట్టు కింద అబ్రహాము గారు కూర్చుని ఉన్నాడు. వచ్చినటువంటి మానవ రూపంలో వచ్చిన దైవదూతలకు అతడు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. వారు సేద తీరడానికి సింధూర వృక్షము కింద చోటిచ్చాడు. వారు వెళ్ళిపోతూ అబ్రహామును శారమ్మను దీవించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా వారు చక్కటి ఆశీర్వాదపు కుమారుడైనటువంటి, వాగ్దాన కుమారుడైనటువంటి నవ్వు అని పేరిచ్చే ఇస్సాకును బహుమానంగా పొందగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం.
ఎవరైనా బైబిల్ గ్రంథములో అగ్ని ప్రవక్తగా పేరు పొందిన వ్యక్తి, బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన దైవజనుడిగా, ఇదిగో నేను జీవము గల యెహోవా దేవుని తోడు అని అతడు పలికిన ప్రతి మాటను నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేయగా దేవుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కానీ మంచు బిందువు కానీ దేవుడు కురిపించకుండా ఆకాశమును ఎత్తడిగా మార్చాడు. అదే ప్రవక్త ప్రార్థన చేయగా దేవుడు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరయ్యా అంటే మనందరికీ తెలుసు, అగ్ని ప్రవక్తగా పేరు పొందిన దైవజనుడైనటువంటి ఏలియా గారు. యెజబెలు మహారాణి తన పుట్టింటి నుంచి వస్తూ ఆమె ఒక విగ్రహాన్ని తీసుకొచ్చింది. ఆ విగ్రహం దేవత పేరు బయలు అని దేవతను తీసుకొచ్చి, ఆ బయలు దేవతకు కూడా పరిచర్య చేసేటువంటి 450 మంది పూజారులను ఇంటికి సారిగా తెచ్చుకుంది. ఆడపిల్ల అత్తవారింటికి వచ్చేటప్పుడు సారి తెత్తది కదా, అలా యెజబెలు మహారాణి ఆహాబు గారి ఇంటికి పెళ్ళి అయిన తర్వాత వచ్చేటప్పుడు సారి అన్నీ తెచ్చింది. సారితో పాటు ఆమె పూజించేటువంటి బయలుదేవత విగ్రహాన్ని, ఆ బయలుదేవతకు పూజ చేసేటువంటి 450 మంది బయలు ప్రవక్తలు తీసుకొచ్చింది. దేవుని ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత వాళ్ళ విధానాలు చూడగలిగింది. ఏంటంటే వీళ్ళందరూ దేవుని మందిరానికి వెళుతున్నారు, జీవమగల దేవుని ఆరాధిస్తున్నారు, నా బయలుదేవతకి గుడి లేదు, ఎవరు మా బయలుదేవత వైపు చూడడం లేదు. వెంటనే ఆహాబును తాను వశపరుచుకొని ఆయన తన మాట వినేలా చేసుకుని ఆమె నెమ్మదిగా ఏం చేసిందంటే తాను తెచ్చుకున్న బయలుదేవతకు కూడా ఒక గుడి కట్టించింది. బయలుదేవతకు కూడా ఒక గుడి కట్టించింది, ఒక బలిపీఠను కట్టించింది. ఈ 450 మంది బయలు ప్రవక్తలు ఆ బయలుదేవత గుడిలో పరిచర్య చేస్తూ ఉన్నారు. గుడైతే కట్టించింది, విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేసింది, 450 మంది బయలు ప్రవక్తలను అయితే పూజారులుగా పెట్టుకుంది. కానీ ఏ దేవుని ప్రజలు ఆ బయలుదేవత గుడి వైపు వెళ్ళడం లేదు. అప్పుడు అనుకుందంట, ఎలాగైనా ఈ ప్రజలందరినీ కూడా నా దేవత వైపు తిప్పాలి అని చెప్పి ఆమె అధికారం అంతటి తన చేతిలో పెట్టుకుంది. కాబట్టి దేవుని మందిర ద్వారాలను అనేక సంవత్సరాల పాటు మూయించేసింది. ఇది చూసిన దేవుడు అంత మాత్రమే కాకుండా ఎవరైతే దేవుని ఆరాధించే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే దేవునికి భక్తి చేసేటువంటి ప్రవక్తలుగా ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా అందరినీ చంపించేసింది. అలాంటి గడ్డు కాలములో రోషము కలిగి ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు రోషము కలిగిన తన ప్రవక్తను కాపాడుకున్నాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు మహారాజా, నీ భార్య చేసిన పనులన్నీ నువ్వు చూస్తున్నప్పటికీ కూడా ఇది తప్పని, ఇది చెయ్యొద్దని నువ్వు ఆమెను ఖండించలేకపోతున్నావు. కాబట్టి ఈ ప్రజలు కూడా దేనికో ఒక దానికి లోబడి భయపడి ఆ బయలుదేవత వైపు వెళ్ళిపోయారు. కాబట్టి ఇది మొదలుకొని 3.5 సంవత్సరాలు ఈ దేశం మీద వర్షము కానీ మంచు బిందువు కానీ కురవదు అని చెప్పాడు. ఆ కష్టకాలంలో కూడా ఏలియా ప్రవక్తను అదే కొరువులో దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు కాబట్టి కొంచెం త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. అయితే ఒకానొక దినాన దేవుడు తన పిల్లలను దర్శించి వారిని కరువు నుంచి విడిపించాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే ఏలియా ప్రవక్తతో కర్మేలు పర్వతం మీదకే అందరినీ రమ్మని చెప్పాడు ఏలియా ప్రవక్త దేవుని మాటగా. వెంటనే ఆహాబు రాజు వచ్చాడు, 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు, అలాగే ఇశ్రాయేలు సర్వ జనాంగము కూడా ఆ కర్మేలు పర్వతం మీదకి వచ్చింది. అప్పుడు జరిగిన విషయం ఏంటయ్యా అంటే వారు 2 బలిపీఠాలు ఏర్పరచుకొని వాటి వరకు 2 పశువులు ఏర్పరచుకొని ఏ దేవుడు శక్తిగల దేవుడో నిరూపించుకుందాం అని చెప్పి, ఏ దేవుడైతే నిజమైన దేవుడో ఆ దేవుడు ద్వారా అగ్ని ఆకాశం నుంచి వచ్చి ఈ బలిపీఠం ఉన్నటువంటి మాంసమును కాల్చాలి అని చెప్పి వారు ఒక నియమాన్ని పెట్టుకున్నారు. మొదటి అవకాశం 450 మంది బయలు ప్రవక్తలకు ఇవ్వడం జరిగింది. వారు వెంటనే ఒక కొత్త బలిపీఠాన్ని కట్టారు, చక్కగా కట్టెలు పేల్చారు, ఆ ఎద్దును చంపి దాని మాంసాన్ని దాని మీద చక్కగా పరిచి బయలుకు ప్రార్థించడం మొదలుపెట్టారు. ఓ బైలా, మేమందరం 450 మందిగా ప్రార్థిస్తున్నాం, నీ ఉన్నావని, నీవే నిజమైన దేవుడు అని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా ఓ బైలా అగ్నిని పంపు, అగ్నిని పంపు, అగ్నిని పంపు. ఉదయం మొదలుకొని సాయంత్రం సంధ్య వేళ వరకు వారు బయలుని పిలుస్తూనే ఉన్నారు. ఎంతసేపు పిలిచినా బయలు దేవుడి దగ్గర నుంచి ఏ కబురు వార్త రావడం లేదు. పక్క నుంచి ఏలి అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, మీ బయలు పడుకున్నాడేమో, మీ బయలు ఆలస్యం చేస్తున్నాడేమో, ఆయన నిద్రపోతున్నాడేమో,
ఆయన ఇంకా లేపండి అని ఏలియా మాట్లాడుతుంటే ఆ మాటల వారికి ఇంకా కోపం వచ్చి తమ శరీరాలు కోసుకుంటూ ఆ రక్తసిక్తమైన దేహాలతో బయలును పిలిచారు. సాయంత్రం అయ్యేసరికి సంధ్య వేళ సమయానికి వీరు అలసిపోయారు. అన్నారు, ఇక మా వల్ల కాదు అని స్పృహ తప్పిపోయారు. అప్పుడు ఏలియా ప్రవక్త వంతు వచ్చినప్పుడు ఆయన పడిపోయిన రాళ్ళంటిని మళ్ళీ పాత బలిపీఠాన్ని మరలా నిలబెట్టుకున్నాడు. వీళ్ళు కొత్త బలిపీఠం కట్టాడు, కానీ ఏలియా ప్రవక్త అక్కడ పడిపోయిన రాళ్ళంటిని తీసి పాత బలిపీఠాన్ని మరలా నిలబెట్టి కట్టాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడితో దేవునితో సహవాసాన్ని కోల్పోయావో, ఎక్కడ నీ జీవితం దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నావో, దేవుడు అక్కడి నుంచి మరలా నిన్ను కట్టడానికి మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు చాలా దేవుల్లో గడిపేదానండి, చక్కగా పాటలు పాడేదానండి, ఒక చక్కని ఆత్మీయురాలుగా ఉండేదాన్నండి. అయ్యా ఏం జరిగిందో ఏంటో ఈ మధ్యన పాడలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను, దైవ కార్యాల్లో ఉండలేకపోతున్నాను అని నువ్వు చెబితే బైబిల్ చెప్తుంది, నీ సహవాసం దేవునితో ఎక్కడ పడిపోయిందో నీ దేవుడు అక్కడి నుంచే మరలా నిన్ను నిలబెట్టి నిన్ను ఆత్మీయంగా ప్రభు కట్టునుగాక. పడిపోయిన బలిపీఠాన్ని మరలా నిలబెట్టాడు. అతడు ఒక్కడిగానే ఆ కట్టెలన్నింటినీ సిద్ధపరిచాడు. అతడు ఒక్కడిగానే ఆ ఎద్దును సంహరించి దాని మాంసమంతటిని ఆ కట్టెల మీద పెట్టాడు. అతడు ఒక్కడిగానే ఆ బలిపీఠం కింద ఒక కందకం అంటే ఒక గొయ్యను తీయించాడు. అంత మాత్రమే కాకుండా నీళ్ల చేత సమస్తాన్ని తడిపించాడు. ప్రజలు అనుకున్నారు, ఎంత అయోమయములు ఇతను ఉన్నాడు రా, 450 మంది కలిసి ప్రార్థిస్తేనే బయలు వల్ల ఏమీ కాలేదు, ఇతడు మొత్తాన్ని నీళ్లతో తడిపేస్తున్నాడు అనుకున్నారు. అయితే ఆ తడిచిపోయినటువంటి బలిపీఠము దగ్గర, తడిచిపోయినటువంటి మాంసము దగ్గర, తడిచిపోయినటువంటి రాళ్ళు కట్టెల దగ్గర ఆ ఏలియా ప్రవక్త మోకరించి ఒకే ఒక చిన్న ప్రార్థన ఏమని చేశాడో తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవే నిజదేవుడు అయి ఉన్నావని వీరందరూ ఎరుగునట్లుగా ఆకాశము నుంచి అగ్నిని పంపవా. బైబిల్ చెప్తుంది, అతడు ఇంకనూ ప్రార్థన చేయుచు ఉండగానే ఆకాశము నుండి అగ్ని దిగువచ్చి మాంసమును కట్టెలను రాళ్లను బూడిద చేసి కందకముందున్న నీళ్ళన్నింటినీ ఆరిపోచేసెను. దేవునికి స్తోత్రం. ప్రజలకు అర్థమైపోయింది, ఈ 450 మంది బయలు ప్రవక్తలు పూజించేటువంటి దేవుడు లేడు, అది అబద్ధము, జీవము గల దేవుడు ఏలియా ప్రవక్త పక్కన ఉన్నాడు అని అర్థమైపోయింది. వెంటనే ఏలియా అన్నాడు, ఇదిగో వాళ్ళందరిలో ఎవరూ తప్పించుకోకుండా ఈ కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తల్ని చంపించేశాడు. ఇదంతా చూశాడు ఎవరో? రాజుగారు ఆహాబు గారు చూసి ఇంటికెళ్ళి తన భార్య అయినటువంటి యెజెబెలుకు జరిగిందంతా, కొంతమంది రారు, ఏం జరిగింది చెప్పు అక్కడ అంటారు, వీళ్ళు వెళ్ళి మోసుకెళ్ళిపోతారు. అలాగా ఆహాబు రాజు తన భార్యకి తీసుకెళ్ళి ఏం చెప్పాడు? జరిగిన చాడీలన్నీ చెప్పేశాడు. ఏలియా ప్రవక్త వచ్చాడు, నువ్వు రాలేదు కానీ మోకాళ్ళేసి ఒక చిన్న ప్రార్థన చేశాడు, మేమందరం భయపడిపోయాం, అగ్ని దిగి వచ్చేసింది, మొత్తము కూడా అతడు ఆమెను అనకుండానే అంత బూడిదైపోయింది, ప్రజలందరూ కూడా ఏలియా ప్రవక్త పక్క బయలుపోయారు అని చెప్పి అన్నప్పుడు తన ప్రవక్తలందరూ పుట్టింటి నుంచి తెచ్చుకుంది కదా, పుట్టింటి మీద మమకారం ఎక్కువ కదా, వెంటనే నేను పుట్టింటి తెచ్చుకున్నటువంటి 450 మంది ప్రవక్తలు చనిపోయారు అని తెలిసిన వెంటనే యెజెబెలు రాణి ఒక ప్రమాణం చేసింది, ఒక సవాలు విసిరింది. ఏంటి ఆ ప్రమాణం అంటే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలన చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అని ఒక ప్రమాణము. నువ్వు ఎలాగైతే 450 మంది మా బయలు ప్రవక్తలు చంపేశావో ఆ బయలు ప్రవక్తలు ఒక ప్రవక్త వలె ఈరోజు సాయంత్రం కల్లా నిన్ను నేను చంపేస్తాను అని ఒక సవాలు విసిరింది. ఈ సవాలు ఏలియా గారికి వినపడింది. అంతవరకు దేవుని శక్తి దిగడం చూశాడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకపోవడం చూశాడు. అతడు బయలు ప్రవక్తలందరిని చంపిన తర్వాత ఒక చిన్న మనిషి చేతి ఆకారములో మబ్బు వచ్చి ఒక ప్రచండ వర్షం కురవడం ఇవన్నీ చూశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక వార్త విన్నాడు. ఏంటంటే రాణి ఒక ప్రమాణం చేసింది, రాణి ఒక సవాలు విసిరింది. ఏంటంటే రేపటి కల్లా నిన్ను చంపేస్తుందంట. ఈ వార్త విన్నప్పుడు ఏలియా గారు కలవరపడ్డాడు. ఈ వార్త విన్నప్పుడు ఏలియా గారి హృదయంలో ఒక నిరుత్సాహం ఏర్పడింది, ఒక కలవరం ఏర్పడింది. అతడు చేసిన పని ఏంటయ్యా అంటే, అతడు ఒక దిన ప్రయాణం అంతా అరణ్యములోకి పారిపోయి పరిగెట్టి అతడు బదిరి అనే వృక్షము కింద కూలబడిపోయాడు. అర్థమైందా లేదా?
బదిరి వృక్షము కింద కూలబడిపోయాడు. పరిగెత్తి 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 పారిపోతూ ఒక బదిరి వృక్షము కింద అతడు సొమ్మసిల్లి కూర్చుండిపోయి ఇతను అనుకున్నాడంట, ఇక ముందుకు పరిగెట్టలేను, ఇక ముందుకు వెళ్ళలేను, ఇక నా వల్ల కాదు, వెనక రాణి నన్ను పరిగెట్టించుకొస్తుంది, నన్ను చంపేస్తుంది, ఆవిడ అన్నమాట నెరవేరుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, రాణి అన్నమాట నెరవేరుస్తుంది భయం ఉంది, కానీ నా దేవుడు మాట నా పట్ల నెరవేరుతుంది అన్న ఆలోచన ఆ క్షణం రాలేకపోయింది. కారణం ఏంటంటే అతను వెంటాడుతున్న భయము అతని ఆలోచనను కృంగదీసింది. నిరుత్సాహముతో, అభద్రతతో, తనకేమైపోతుందో అనేటువంటి ఆందోళనతో అతడు బదిరి వృక్షము కింద మోకరించి బదిరి వృక్షము కింద కూర్చుండి ఇలా దేవుడికి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? దేవా యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవైన వాడినేం కాదు, ఇక చాలు, నా ప్రయాణం ఇక చాలు, నా జీవితం ఇక చాలు, ఇక నాకు ఈ జీవితం వద్దు, ఇక నాకు ఈ ప్రయాణం వద్దు, నీ చిత్తమైతే ఈరోజే ఇక్కడే ఈ చెట్టు కిందే నన్ను, ఉందా బైబిల్లో, నన్ను ఇక తీసేసుకో. నేను ఒక మాట అంటాను, ఎన్నిసార్లు చేశారో ఈ ప్రార్థన, చేయలేదా? చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న బాధలకి అనిపిస్తుంది, ఛీ ఈ జీవితం వద్దు, ఈ బ్రతుకొద్దు, ఈ కష్టాలు పడ్డం కంటే, ఈ అనారోగ్యాలు పడ్డం కంటే, ఈ అప్పులు భరించడం కంటే, ఈ మాటలు పడ్డం కంటే, ఈ సూటుపోటు మాటలు వినడం కంటే, దీనికంటే అసలు ఈ బతుకే నాకొద్దు అని కొన్ని సందర్భాలు అనుకున్నాం. కొన్ని సందర్భాలు ఇంకా ఓర్చుకోలేక గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసుకోవడం అడిగేసాం దేవుడిని. ప్రభు అంటే, దేవా ఈ జీవితం వద్దయ్యా, ఈ బాధ వద్దయ్యా, ఈ కష్టం వద్దయ్యా, ఇలాంటివి భరించడం కంటే ఇదిగో ఇలా ప్రార్థిస్తుండగా తీసుకెళ్ళిపో. దేవుడు కొన్ని ప్రార్థనలు విని మౌనంగానే ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆవేశంలో ప్రార్థిస్తున్నావని దేవుడికి తెలుసు, నువ్వు అనాలోచనగా ప్రార్థిస్తున్నావని దేవుడికి తెలుసు, నువ్వు దేన్ని అడుగుతున్నావో దాని యొక్క ఫలితం ఏంటో నీకు తెలియదని దేవుడికి తెలుసు. గనుక దేవుడు కొన్ని విన్నట్టు మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు, పాస్టర్ గారండి నేను చాలా కాలంగా ప్రార్థిస్తున్నావు కానీ నాకు జరగడం లేదండి అంటే, దేవుడు విన్నాడు, కానీ దేవుడు విన్న తర్వాత మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది సరైందో కాదో ఒకసారి పరీక్షించుకునే టైం నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బదిరి వృక్షము కింద కూర్చొని ఒక గొప్ప ప్రవక్త చేస్తున్న ప్రార్థన, వద్దయ్యా ఇక నాకు జీవితం వద్దు, ఇక ముందు వద్దు, నా జీవితం ఇక్కడితో ముగించేస్తాను అని చెప్పి అతడు మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేశాడంట. కొన్ని సందర్భాల్లో దేవుడు గడిచిన దినాల్లో మన జీవితంలో చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. చిన్న చిన్న భయాలకే, చిన్న చిన్న ఒడిదుడుగులకే, చిన్న చిన్న పరిస్థితులకే మనం దేన్ని కోరేసుకుంటాం? వెళ్ళిపోయి చావును కోరేసుకుంటాం. ఈ అప్పులు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ మాట, అది ఇది అని చెప్పి చిన్న చిన్న వాటికే మరణము కొరకు మనం వెళ్ళిపోతాం. దేవుడు ప్రార్థన విని నవ్వుకుంటాడంట. ఎందుకు తెలుసా? అనాలోచనకు నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుడు అందుకే ప్రార్థించేటప్పుడు దేవుని ఆత్మ చిత్తముతో, దేవుని ఆత్మ ప్రేరణతో నువ్వు ప్రార్థించగలిగితేనే అప్పుడు ప్రార్థన ఫలభరితంగా ముందుకు వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థన చేశాడు. బదిరి వృక్షము కింద కూర్చుండి, ఎక్కడ కూర్చున్నాడు ఆయన? చెప్పండి. బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడే ఇలాగూ ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి అలసిపోయాడు కదా, సొమ్మసిల్లిపోయాడు కదా, పరిగెత్తి కృంగిపోయాడు కదా, అతడు ఆ బదిరి వృక్షము కిందే నిద్రపోయాడంట. కొద్దిసేపటి తర్వాత ఎవరో లేపినట్లు అనిపించిందంట. అతడు లేచి చూసేసరికి దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది, అతన్ని బలపరిచింది. నిప్పులపై కాల్చినటువంటి చక్కని అప్పములను, ఆహారమును, త్రాగడానికి చక్కని పానీయమును ఏలియా ప్రవక్తకి ఇచ్చింది. అతడు వాటిని తిన్నాడు, బలపడ్డాడు, శక్తి పొందుకున్నాడు. 40 దినాల సుదీర్ఘ ప్రయాణం చేశాడు. మునుపటి కంటే బలమైన కార్యాలు దేవుడు కొరకు చేశాడు. అనేక మంది శిష్యులను తయారు చేశాడు. తర్వాత ప్రాణాలతో, శరీరముతో, సజీవంగా అగ్ని రథములతో పరలోకానికి ఆరోహణమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త కోరుకున్న ముగింపేంటి? ఆ బదిరి వృక్షము కిందే చచ్చిపోవాలని. కానీ దేవుడు కోరుకున్న ముగింపేంటి? అగ్నిరథాలతో పరలోకానికి వెళ్ళాలని. వాక్యము సెలవిస్తుంది, మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకము కలవు. మనిషి మనసు ఎలాంటిది అంటే ఇది కోరికలని గుర్రాలు లాంటివి. ఇది పరిగెడుతూనే ఉంటుంది. గంటకో రకంగా, నిమిషానికి ఒక రకంగా మనసు మారిపోద్ది. కానీ దేవుడు నీ పట్ల ఒక స్థిరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేరేంత వరకు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నేను నీతో చెప్పు మాట నెరవేరు వరకు నిన్ను వదలను
వదలను అన్నాడు దేవుడు. నువ్వు ప్రతిదినము దేన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి? నీ కోరికలను బట్టి కాదు, దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయ. ప్రభువా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, పోషిస్తానన్నావు కదా, తోడుంటానన్నావు కదా, బలపరుస్తానన్నావు కదా అని చెప్పి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ మాట నీ పక్షము నెరవేర్చు వరకు ఆయన చేయి విడవకుండును గాక. ఆమేన్. జోలపాట్ల ఉంది. ఎన్నో చెట్టు? 3వ చెట్టు. ఈ చెట్టు పేరేంటి? బదిరీ వృక్షం. చనిపోదామనుకున్నాడు నిరుత్సాహంతో, మరణాపేక్ష కలిగిన వాడిగా దేవునికి ప్రార్థన కూడా చేశాడు. మీకు ఒకసారి చెప్పనా, కర్మేలు పర్వతమే చిన్న ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? అగ్నిదింపు ప్రభువా అని. విన్నాడా దేవుడు? నెక్స్ట్ ఈ ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? మాట్లాడండి. చంపే ప్రభువా అని. మరి ఈ ప్రార్థన అన్నాడా దేవుడు? అంటే దేవుడు అన్నీ వింటాడో, కొన్నింటిని అంగీకరిస్తాడు, కొన్నింటిని పక్కకు పెట్టేస్తాడు. కాబట్టి ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తము నెరిగి ప్రార్థించే మనసు ప్రభు మనకిచ్చునుగాక. నువ్వు బదిరీ వృక్షపు అనుభవంలో బ్రతుకుతున్నావేమో, అందుకే కొన్ని పరిస్థితులను భయపెడుతున్నాయేమో, కృంగతీస్తున్నాయేమో, రేపు నీకు నీ బిడ్డలకి జీవితం లేదు అని కనిపిస్తుందేమో. దైవజనుడిగా ప్రభు పక్షాన్ని చెప్తున్నాను, ఏలీయాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరిచి నిన్ను శక్తితో నింపి నీ ప్రయాణమును గమ్యం వరకు చేర్చునుగాక. ఆమేన్. 4వ చెట్టు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా చూడండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనం మనం చూడగలిగితే, నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ చెట్టు అంజూరపు చెట్టు. ఏ చెట్టు అమ్మా? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు కూర్చుని ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాల పరిచర్య నిమిత్తమై బాప్తీసం పొందిన తర్వాత, సాతాను చేత శోధింపబడిన తర్వాత, ఆ శోధనలో ఆయన జయాన్ని పొందుకున్న తర్వాత, దేవదూతల చేత పరిచర్య చేయబడి ఆయన బలపరచబడిన తర్వాత, ఆయన పరిచర్య కొరకు ఆయన శిష్యులను చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆయన తన శిష్యులను ఒక్కొక్కరిగా ఆయన చేర్చుకుంటూ ఉన్నారు. అలా చేర్చుకుంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పు అనే ఒక వ్యక్తిని దర్శించారు. ఆయన తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. వెంటనే యేసు ప్రభుతో ఫిలిప్పు చెప్పాడు, అయ్యా, నాలాంటి ఒక ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నా స్నేహితుడు, అతని పేరు నతానియేలు. అతనికి దేవుని పట్ల చాలా ఆసక్తి ఉంది, అతన్ని కూడా నీ యొద్దకు తీసుకొస్తాను అని చెప్పి అతడు పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. నతానియేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రవక్తలు ఇది ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను, రా నతానియేలు అనగానే ఆ మాట వినగా నతానియేలుకి చాలా ఆశ కలిగింది. అయితే నతానియేలు ఎవరైనా? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఆయన పలానా. ఆయన తండ్రి ఎవరు? ఆయన తండ్రి పేరు యోసేపు. ఆమె తల్లి ఎవరు? అమ్మ, ఆయన తల్లి పేరు మరియమ్మ. వారి ఊరేంటి? వారి ఊరు నజరేతు. వెంటనే అన్నాడు, నజరేతులో జరిగిన మంచిది రాగలదా అన్నాడు చులకనగా మాట్లాడుతూ. నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదా అని చులకనగా మాట్లాడాడు. వెంటనే ఫిలిప్పు అన్నాడు, రాగలదో లేదో నువ్వు వచ్చి చూడు ఆయన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోపల నతానియేలు ఫిలిప్పు కలిసి యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నతానియేలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో నతానియేలు మాట్లాడుతుండగా యేసు ప్రభు అన్నాడు, నతానియేలు, నిన్ను ఆ చెట్టు కింద ఉండగా నేను చూశానయ్యా. దేవునికి స్తోత్రం. ఏ చెట్టు కింద? అంజురపు చెట్టు కింద కూర్చొని నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా భవిష్యత్తు ఏంటో, రోజులు ఎలా గడిచిపోతున్నాయి, నా జీవితానికంటూ ఒక గమ్యము లేదు, ఒక తీర్మానము లేదు, ఒక లక్ష్యము, ఒక గురి నాకు లేకుండా బతుకుతున్నాను అని అయోమయ పరిస్థితుల్లో గమ్యము తెలియని వాడిగా అంజురపు చెట్టు కింద కూర్చున్నావు కదా, నేను చూశానయ్యా అన్నాడు నతానియేలు. ఆ మాటలు విన్న నతానియేలు యేసు ప్రభు వారికి శిష్యుడిగా మారిపోయాడు. కానీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మొత్తంలో యేసు ప్రభు శిష్యులు 12 మంది పేర్లు అక్కడ మనకు కనపడతాయి, కానీ అక్కడ నతానియేలు పేరు ఉండదు. కానీ యేసు ప్రభు నతానియేలు శిష్యుడిగా మార్చుకున్నాడు. మరి నతానియేలు పేరు ఎందుకు లేదంటే, నతానియేలుకు మరొక పేరు ఉంది, ఆ పేరే బర్తులోమయి.
నతానీయులు గారి మరొక పేరేంటి చెప్పండి? పేతురు గారికి కేఫా అనే పేరు ఎలాగైతే ఉందో, నతానీయులు గారి మరొక పేరేంటి? బర్తిలోమయి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక బలమైన శిష్యుడు బర్తిలోమయి. యేసు క్రీస్తు ప్రభు కొరకు ప్రాణమును సైతము హతసాక్షిగా మార్చబడిన వారిలో బర్తిలోమయి అనే శిష్యుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ చెట్టు కింద ఉన్నప్పుడు యేసయ్య అతన్ని చూశారు? అంజురపు చెట్టు. ఏ అనుభవంలో ఉన్నాడు అప్పుడు? భవిష్యత్తు ఏంటో, గమ్యం ఏంటో, రేపేంటో ఒక లక్ష్యము ఏదీ లేని స్థితిలో ఉండగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నతానీయులను చూశాడు, బర్తిలోమయిని చూశాడు, తన శిష్యుడిగా మార్చుకున్నాడు. అతనికి నిజమైన గమ్యాన్ని చూపించాడు, నిజమైన మార్గాన్ని చూపించాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన తనను తాను హతసాక్షిగా అర్పించుకునేంతగా ఆయన ప్రభు కొరకు జీవించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని చెట్లు అయ్యాయి? 4 చెట్లు అయిపోయాయి. టైం కూడా అయిపోతుంది. రండి 5వ చెట్టును మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. లూకా శుభవార్త 19వ అధ్యాయం 4వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టి ఎక్కెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. 5వ చెట్టు మేడు చెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక పట్టణంలో జక్కయ్య అనే ఒక సుంకపు గుప్తదారుడు ఉన్నాడు. ఏ పని చేసేవాడంట? వినాలి జాగ్రత్తగా. ఏ పని చేసేవాడంట? సుంకపు గుప్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఇతడి జీవితం ఎలాంటిదయ్యా అంటే, అతడు ఏదైతే వసూలు చేయాలో దానికి రెట్టింపుగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ ఉండేటటువంటి వాడంట. ఒక మాటలో చెప్పాలంటే అక్రమార్జన, ఇంకో మాటలో చెప్పాలంటే లంచగొండి, అన్యాయస్తుడు. అనేకుల కష్టాజితాన్ని పిండి చేసేటువంటి, పన్ను వసూలు చేసేటువంటి ఒక ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఇతడు తాను సంపాదించేటువంటి అక్రమార్జన చేత, అన్యాయపు లంచగొండు డబ్బుల చేత ఇల్లు కట్టుకున్నాడు, చక్కగా సంపాదించుకున్నాడు, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాడు, తనకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ అతని హృదయములో తెలియని ఏదో ఒక వెలితి ఉంది, ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉంది. అతని సంపాదన, అతను సంపాదించుకున్నది ఏది కూడా అతని హృదయములో నిజమైన ఆత్మీయమైన ఆనందాన్ని పుట్టించలేకపోతుంది. అతడు వెతుకుతూ ఉన్నాడు. ఏంట్రా అంటే, నాకు ఏదో కావాలి, అది నాకు దొరకడం లేదు, అది ఏంటో నేను గుర్తించలేకపోతున్నాను, అది లేకపోవడం వల్ల నా మనసుకు తృప్తి లేదు, నా మనసులో నిజమైన ఆత్మీయమైన ఆనందము నా మనసుకు దొరకడం లేదు, నా డబ్బులో నాకు ఆనందం దొరకడం లేదు, నా వస్తువుల్లో నాకు ఆనందం దొరకడం లేదు, నేను తినే ఆహారములో నాకు ఆనందం దొరకడం లేదు, నేను వేసుకునే వస్త్రములో, నాకు సమాజంలో సంఘములో దొరికే ఏ గౌరవములో నాకు ఆనందం దొరకడం లేదు, నాకు ఏదో కావాలి అని వెతకడం మొదలుపెట్టాడు. ఒకానొక రోజున ఆ జక్కయ్యకు యేసు ప్రభును గూర్చి తెలిసింది. యేసు ప్రభు అంట ఆయన మాట్లాడుతుంటే, ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే, ఆయన ప్రార్థిస్తుంటే అనేకులు తృప్తిపరచబడుతున్నారంట, అనేకులు తెప్పరిల్లుతున్నారంట, అనేకుల జీవితాలు ఇవిగో ఈ కార్యాలు జరుగుతున్నాయంట అని జక్కయ్యకు తెలిసింది. కానీ పనుల భారం కదా, ఉద్యోగ భారం కదా, ఉద్యోగం మానలేక అతడు యేసు ప్రభును కలవడానికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. కానీ యేసయ్యకి తెలుసు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామంది భక్తి జీవితం ఎలా అయిపోయిందిరా అంటే, నేను వాక్యం చెప్తానికి రావాలా, ఎంతమంది ఉంటారు అక్కడ అని మొదటి ప్రశ్న. నేను వాక్యం చెప్పడం రావడానికి ఎంతమంది ఉంటారు జనాలు అని అడుగుతున్న రోజుల్లో యేసు ప్రభువు ఒక వ్యక్తి రక్షణ కొరకు ఆయన నడుచుకుంటూ 100 కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక సమరయ స్త్రీ రక్షణ కొరకు యేసు ప్రభు వారు నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు వెళ్ళారంట, ఒక్క స్త్రీ రక్షణ కొరకు. ఆమేన్ చెప్పండి. ఒక్క స్త్రీ రక్షింపబడాలని చెప్పి యాకోబు బావి దగ్గర సమరయ పట్టణములో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నీరు చేదుకుంటాకు వచ్చినటువంటి సమరయ స్త్రీ రక్షణ కొరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు.
ఆయన యూదుడై ఉండి, యూదులు సమరయుల్ని అంటరాని వారిగా చూస్తారు. వారితో స్నేహం చేయరు, వారి ఆహారాన్ని తినరు, వారిచ్చిన నీళ్లు తాగరు, వారి నేల మీద నిలబడ్డా కూడా వారు ఇష్టపడరు. అంతటి అంటరాని వారిగా సమరయులను చూస్తారు. అలాంటి ప్రదేశానికి ఒక స్త్రీ రక్షణ కొరకు యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళారు. ఆమెతో మాట్లాడారు, ఆమె యొక్క ఆధ్యాత్మిక దప్పికను ఆమె తీర్చారు. వెంటనే ఆమె ఊరిలోకి వెళ్ళి ఊరు వాళ్ళకి ఏ సాక్ష్యం చెప్పిందంటే, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవో నేను కనుగొన్నాను, ఈయన మెస్సయ్య కాడా అని ఊరు వాళ్ళకి ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం విన్న వారందరూ కూడా యేసు ప్రభు ఉన్న స్థలానికి, ఇదిగో ఆ బావి దగ్గరికి వచ్చేసారు. ఆమె ఏం చెప్పండి, ఒక్క స్త్రీ రక్షణ కొరకు యేసు ప్రభు సమరయ పట్టణానికి వెళితే ఆ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఊరంతా యాకోబు బావి దగ్గర కూర్చుని యేసయ్య మాటలు విన్నారు. ఆ ఊరంతా ప్రభు యొక్క వాక్యము చేత రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న నీ ద్వారా ఒక్క వ్యక్తి అయినా మందిరానికి రాగలుగుతున్నారా? ప్రశ్న. నాకు బైబిల్ అంతా తెలిసేయండి, నేను చక్కగా బైబిల్ తెరుస్తానండి, వెరీ గుడ్. నేను చక్కగా బైబిల్ మొత్తం చదివేశానండి, రెండో వెరీ గుడ్. చక్కగా పాటలు పాడతానండి, మూడో వెరీ గుడ్. ఇంకా 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 బోలెను ఉన్నాయండి. కానీ బైబిల్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టు. సమరయ స్త్రీ రక్షణ పొందిన తర్వాత, ఆమె ఆత్మనేత్రము తెరవబడిన తర్వాత, ఆమె ఆధ్యాత్మిక దప్పిక తీర్చబడిన తర్వాత ఆమె ఊరంతటను తీసుకొచ్చింది. నువ్వు ఒక్క వ్యక్తినన్నా తీసుకురాగలుగుతున్నావా? పోనీ నీ కుటుంబము వ్యక్తులన్నా తీసుకురాగలుగుతున్నావా? వాలంటీరు పార్కు తీసుకెళ్తాను, తీర్థానికి తీసుకెళ్తాను, సాయంత్రం బజార్కి తీసుకెళ్తాను, పండగకి బట్టల షాపు తీసుకెళ్తాను, కానీ ఒకదాని దగ్గరికి మాత్రం తీసుకురావాలనే మనసు నీకు లేదు. ఏంటో తెలుసా? యేసయ్య పాద సన్నిధికి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఇక్కడికి వస్తేనే అక్కడికి రాగలుగుతాడు. ఎక్కడికే? బ్రతికుండగా దేవుని మందిరానికి వస్తే మరణించిన తర్వాత నీ కుటుంబం అంతా పరలోకములైన సన్నిధిలో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య యేసయ్య దగ్గర రాలేకపోయాడు. యేసయ్యే వెతుక్కుంటూ జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్యకు ఒక ఆశ ఉంది. ఏంటంటే, నేను ఎలాగన్నా యేసయ్యను చూడాలి, త్వరగా ముందుకు వెళదాం. కానీ అతడు శారీరక రీత్యా అతడు పొట్టివాడు. అతని శరీరం పొట్టిది, అతని మనసు, అతని ఆలోచన పెద్దది. అతడు అనుకున్నాడు, ఏ విధము చేతనైనా నేను యేసయ్యను ఈ జనాల మధ్యలో నేను యేసు ప్రభుని చూడలేను. వెంటనే అతని మనసు అంటుంది, ఒరు బాబు, నీ వల్ల అవ్వదురా, నువ్వు పొట్టివాడివరా, ఈ ప్రజల మధ్యలో నువ్వు చూడలేవురా. అటు ఇటు చూసి నీ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జనసమూహంలో నిన్ను తొక్కివాడు తొక్కుతాడు, కొట్టివాడు కొడతాడు, ఏం చేస్తాడు, ఎందుకు వచ్చింది, మన వల్ల అవ్వలేదు అని చెప్పి వెళ్ళిపో. ఒకసారి మనసు అంటుంది, మరొకసారి అంటుంది, లేదు లేదు లేదు, ఆయన్ని ముఖదర్శనం చూడకుండా, ఆయన్ని ముఖాముఖిగా చూడకుండా నేను నా ఇంటికి వెళ్ళను అనే ఒక ఆశ అతన్ని వెతికే ప్రయత్నం చేసింది. యేసుప్రభుని ఎలాగన్నా చూడాలి అనే ఆలోచన చేశాడు. అతనికి అర్థమైంది ఏంటయ్యా అంటే, యేసుప్రభు ఇదే దారి గుండా వస్తాడు కాబట్టి ఆయనకంటే ముందుగా వెళ్ళి ఆయన వచ్చే దారిలో ఆయన కొరకు కనిపెట్టాలి. ఒక ఆత్మీయుడు అనుకుంటాడు, యేసుప్రభు వచ్చాక మందిరానికి రావడం కాదు, పాస్టర్ గారు వచ్చాక మందిరానికి రావడం కాదు, నేను ముందు మందిరానికి వెళ్ళి ఆయన వాక్యము కొరకు నేను కనిపెట్టుకుని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి ఎప్పుడు రావాలి? ఈ పాటికి పాటలు పాడుతుంటారు, ఈ పాటికి పాటలు గారు వచ్చి ఉంటారులే రెండో ఆరాధనకి, ఈ పాటికి ఆరాధన అయ్యి ఉంటుంది, వెళ్దాంలే వాక్యానికి. లేదు లేదు లేదు. జక్కయ్యకున్న ఆధ్యాత్మిక దప్పికేంటో తెలుసా? యేసు ప్రభు వచ్చే మార్గములో ఆయన కంటే ముందెళ్ళి కూర్చున్నాడు. దేవుని వాక్యం నీ హృదయంలోకి రావాలి, రక్షణ అనుభవం నీ కుటుంబంలోనికి రావాలంటే యేసయ్య కంటే ముందొచ్చి కూర్చొని ఆయన కొరకు ఎదురు చూసే మనసు ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఇది కదా తల్లి భక్తి అంటే. ఎందుకు అసంపూర్ణమైన భక్తి? ఇంట్లో కోడిగుడ్డు సగం పెడితే తింటామా? మొత్తం గుడ్డు కావాలంటాం. బైబిల్ అంటుంది పరిపూర్ణత కావాలి భక్తికి. దేవునికి స్తోత్రం. అసంపూర్ణమైన భక్తి మనకొద్దు. దేవుని దగ్గర మనం గడిపే భక్తి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు అది పరిపూర్ణముగా సంపూర్ణమైనదిగా ఉండునుగాక. బైబిల్ అంటుంది ఆయన పరిపూర్ణుడు గనుక మనలను సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. గనుక భక్తిని అసంపూర్ణంగా ఎప్పుడూ చేయొద్దు. దేవునికి స్తోత్రం. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు పైకెక్కి యేసు ప్రభుకి ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రాని వచ్చారు. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభుని చూశాడు. అతని మనసు అంటుంది, అమ్మేసా యేసు ప్రభుని చూసేసాను చాలేక అనుకొని యేసు ప్రభు వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉందాం అని ఆ చెట్టు మీద అతడు అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చి మేడి చెట్టు కింద నిలబడ్డాడు. మేడి చెట్టు కింద. ఇది నా వ్యాఖ్యానం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మేడి చెట్టు పైన జక్కయ్య, మేడి చెట్టు కింద
యేసయ్య. యేసు ప్రభు వారు మేడి చెట్టు దగ్గర నిలబడి వచ్చిన ప్రజలందరికీ అక్కడ ఒక చిన్న ప్రసంగాన్ని చేసి, ప్రసంగం చేసిన తర్వాత చెట్టు పైకెక్కి జక్కయ్య కిందకి దిగు అన్నాడు ఆయన. వెంటనే జక్కయ్య ఉన్న పలంగా మేడు చెట్టు మీద నుంచి కిందకు. ఈనాడు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఏ చెట్టు మీద ఉన్నావో ఆ చెట్టు నుంచి కింద దిగవా? డబ్బు, అహంకారము, నాకేంటి, నేను గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు అది ఉన్నాయి, నీకు ఇది ఉన్నాయి, నువ్వు ఏ చెట్టు మీదకు ఉన్నావో ప్రభు అంటున్నాడు, నీ ఇంటికి నేను రావాలంటే నువ్వు ఉన్న చెట్టు నువ్వు దిగుదువుగాక. జక్కయ్య వెంటనే దిగాడు. కొంతమంది కొన్ని దగ్గర కొన్ని ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి రావాలా? నీకున్న అహంకారం నుంచి దిగు, నీకున్న గర్వం నుంచి దిగు, నీకున్న కోపతాపాల నుంచి దిగు, నీకున్నటువంటి ఇంక ఏదైతే దేవుని విరుద్ధమైన కార్యాలు ఉన్నావో వాటి నుంచి నువ్వు దిగు, అప్పుడు నేను నీ ఇంటికి వస్తాను. యేసయ్య జక్క ఇంటికి వెళ్ళారు. జక్కయ్య యేసు ప్రభుకి ఒక మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు, చక్కని ఆహారాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత యేసు ప్రభు ఏమనలేదు, మౌనంగా ఉన్నారు. జక్కయ్య యేసు ప్రభు తన ఇంటికి రాగానే ఆయనకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి జక్కయ్య యేసు ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నా మనసులో కలుగుతున్న ప్రేరేపణ నీకు చెప్తున్నాను, ఇంతవరకు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను డబ్బు తీసుకున్నానో వాడికి రెట్టింపు నా డబ్బునిచ్చేస్తాను, నా ఆస్తిని బీదలకు పంచేస్తాను అన్నాడు జక్కయ్య. వెంటనే యేసు ప్రభు చెప్పారు, జక్కయ్య నీవు అబ్రహాము కుమారుడివే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న ఏంటంటే, వెనకున్న జక్కయ్య గారు, నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వచ్చాక ఇంటికి రక్షణ వచ్చిందా, ఇతడు తీసుకున్న తీర్మానాన్ని బట్టి రక్షణ వచ్చిందా? చాలామంది అంటారు, మా ఇంటికండి పెద్ద పాస్టర్ గారు వచ్చారండి. అంటున్నాను, నీ ఇంటికి యేసు ప్రభు వచ్చినా రక్షణ రాదు. 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది, అసలు సాక్షాత్ యేసు ప్రభుని ఇంటికి వచ్చినా నీ ఇంటికి రక్షణ రాదు. ఎప్పుడు ఇంటి రక్షణ తెలుసా? నీవు తీసుకునే తీర్మానం, నీ తీర్మానము నీ ఇంటికి రక్షణ ఇచ్చునుగాక. ఆమెన్ చెప్పండి. యేసు ప్రభు జక్కయ్య గారి ఇంటికి వచ్చారు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు. యేసు ప్రభు ఏమనలేదు, ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, మంచి భోజనం పెట్టావయ్యా అనలే. వెంటనే జక్కయ్య చెప్పడు, ఇదిగో అయ్యా ఇది నా తీర్మానం, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు కాబట్టి నా ఇంట్లోకి ఉండనివ్వను, బలాత్కారం వద్దు, ఇదిగో నేను దౌర్జన్యంగా లాక్కున్నది ఏది నా ఇంట్లోకి నాకు వద్దు అని చెప్పి అతడు సమస్తాన్ని పంచిపెట్టడానికి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కనుక అప్పుడు చెప్పారు, జక్కయ్య నీ తీర్మానాన్ని బట్టి నీకును నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య మేడి చెట్టు దిగాడు కాబట్టి ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు ఏ చెట్టు మీద ఉన్నావో ఆ చెట్టు దిగితే తప్ప నీ ఇంటికి, నీ ఆత్మకు, నీ మనసుకు నెమ్మది వచ్చే అవకాశము. కొంతమంది అంటారు, నేను అనుకుంటే సాధించేదాకా దిగనండి. దెక్కో యేసయ్య వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని చెట్లు? 5 చెట్లు. ఇంకో 2 చెట్లు చెప్తానే 6వ చెట్టుని జ్ఞాపకం చేస్తాను. చూడండి, త్వరగా ముందుకు వెళదాం. 6వ చెట్టు కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. ఇది కొంచెం త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే నా దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఇంకా నిత్యము దేవుని కృపయందు నేను నమ్మికుంచుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహాభక్తుడు, ఒక మంచి ఆరాధికుడు, ఒక మంచి కీర్తనాకారుడు, దేవుని హృదయానుసారుడు, 40 సంవత్సరాల 12 గోత్రాలను అద్భుతంగా పరిపాలించినటువంటి ఒక గొప్ప మహారాజు ఏమంటున్నాడు తెలుసా? దేవా నేను నీ మందిరములో ఒక రాజులా ఉంటాను అనలే, ఒక డబ్బున్నోళ్ళ ఉంటాను అనలే, ఒక పలుకుబడి ఉన్న వాళ్ళ ఉంటాను అనలే, లేకపోతే మంచి చదువుకున్న స్కాలర్లా నేను ఉంటాను అనలే. ఎలా ఉంటానో తెలుసా? దేవా నేను నీ మందిరములో ఒక పచ్చని ఒలివ చెట్టులా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒలివ చెట్టు ఎండిపోయిందో పచ్చదో కూడా చెప్పాడు. ఏ చెట్టు అంట? ఏ చెట్టు అంట? ఒలివ చెట్టు కాదు, పచ్చని ఒలివ చెట్టు. పచ్చని చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి తేడా ఏంటి? పచ్చని చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి తేడా ఏంటి? పచ్చని చెట్టులో ప్రాణము జీవము ఉంది, ఎదుగుదల ఉంది. ఎండిపోయిన చెట్టులో జీవము లేదు, ప్రాణము లేదు, చచ్చిపోయింది. ఈరోజు చాలామంది జీవితాలు పచ్చగా లేవు. అమ్మ ఇన్ని సంవత్సరం చర్చికి వస్తున్నావు, చాలా సంవత్సరం చేయండి. ప్రార్థన వచ్చా? రాదండి. పాటలు వచ్చా? రాదండి. సాక్ష్యం చెప్పగలుగుతావా? రాలేదండి. అదొచ్చా? రాదండి. ఇదొచ్చా? రాదండి. మందిరానికి వస్తున్నావు కానీ నీ భక్తిలో ఏం లేదు. జీవం ఉంటే ఎదుగుతావు, జీవం లేకపోతే ఎదగో. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నోవహు కాలంలో దేవుడు జలప్రళయం చేత సమస్త జీవరాశులను జల సమాధి చేసేసాడు.
వాడలోంచి ఆదాము నోవాహు గారు మొదట ఒక నల్లని కాకిని పంపాడు. కాకి గుణం ఏంటి? అవకాశవాదం. దొరికింది. నోవాహును ఎంతకాలం వాళ్ళు దాచిపెట్టి అన్నీ పెట్టాడు కదా, మర్చిపోయింది. అవకాశం దొరకగానే అవకాశవాది కదా, వెళ్ళిపోయింది. తర్వాత పావురని పంపాడు. దానికి నిలబడడానికి అవకాశం లేక మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ కొద్ది కాలంగా మళ్ళీ పంపాడు. ఇప్పుడు ఏం చేసిందంటే వచ్చేటప్పుడు తన నోటి చేత ఒలీవ చెట్టు యొక్క చిగురు తీసుకొచ్చింది. నోవహుకు అర్థమైంది, భూమి మీద దేవుడు మరలా జీవాన్ని ఇస్తున్నాడు అని చెప్పి. అన్ని వృక్ష జాతులు చచ్చిపోయి కుళ్ళిపోయి పాడైపోయిన ఒలీవ చెట్టు మాత్రము దినదినము 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 చిగురిస్తూనే ఉంది. నువ్వు ఒక ఒలీవ మొక్కవైతే నీ భక్తి దినదినము దేవునిలో, మందిరములో, సంఘములో అది దినదినము చిగురిస్తూనే ఉండునుగాక. నేను పాడనండి, నేను చదవనండి, నేను ఆరాధించనండి, నేను మందిరానికి త్వరగా రానండి, నేను గుప్పులు విప్పనండి, ఇక్కడతో ఆగిపోతానండి అంటే నీలో పచ్చదనము ఎండిపోయింది. నువ్వు ఫలించే వ్యక్తివైతే నువ్వు దినదినము 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 చిగుర్చుచూనే ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. మన భక్తి ఎలాగ ఉండాలి? ప్రతిదినము చిగుర్చే భక్తి. ఇంకా దేవుడి కొరకు ఏదో చేయాలి, ఇంకా దేవుడి కొరకు ఏదో చేయాలి, ఇంకా చదవాలి, ఇంకా పాడాలి, ఇంకా ఆరాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనే ఒక నూతనమైన ఆశ, తపన అనే చిగురు నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించునుగాక. చేసినంత మట్టుకు చాలే అన్నావనుకో, నువ్వు ఎండిపోతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎంతవరకు చాలంట? చేసినంతవరకు చాలే, ఇంకెంత చేస్తావు అన్నావనుకో, అక్కడితో నీ ఎదుగుదల ఆగిపోయింది. లేదు ప్రభా, నువ్వు కృప చూపిస్తే, నువ్వు దీవిస్తే, నువ్వు ఆరోగ్యం ఇస్తే, నువ్వు గుప్పులు ఇప్పితే దేవా ఇంకా నీ కొరకు చేయగలుగుతాను అన్నువంటే దేవుడు నిర్జీవ స్థితిలో కూడా నీకు నూతన జీవముతో కూడిన చిగురును అనుగ్రహించునుగాక. కష్టకాలంలో కూడా ఆశతో బ్రతికేవాడు క్రైస్తవుడు ఒక్కడే. కష్టకాలంలో కూడా రేపు నాకు బాగుంటుంది అని దేవుని పట్ల ఆశతో చిగురిచేవాడు క్రైస్తవుడు ఒక్కడే. కృంగిపోవద్దు, రేపు నీకు లేదు అని బాధపడొద్దు. ఎందుకో తెలుసా? సమస్తము నేలమట్టమైపోయినా, నేటి చేత మునిగిపోయినా ఒలీవ చెట్టు ఎలా చిగురించిందో దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితాన్ని అలా నూతనమైన చిగురుగా చేయునుగాక. బైబిల్ చెప్తుంది కదా, మోడి బారిన జీవితాలను ఆయన చిగురింప చేయగల దేవుడు. ఆ చిగురు నీకు రావాలంటే ఆయన కొరకు బ్రతకాలనే పచ్చదనముతో కూడిన భక్తి నువ్వు చేయి. నీ భక్తి ఎలా ఉండాలి? మీరు చెప్తే ముందుకెళ్తా. ఎలా ఉండాలి భక్తి? పచ్చగా అంటే కలకల్లాడుతూ ఉండాలి. ఉసూరుమంటూ వచ్చి చప్పట్లు కొట్టను, ఆరాధన చేతును, చేతులు ఎత్తను, ఏం చేయను అన్నావనుకో, నువ్వు వచ్చావంతే, నువ్వులో పచ్చదనం లేదు. నీ భక్తిలో పచ్చదనం ఉండునుగాక. నువ్వు చిగుర్చుదువుగాక, దేవుని కొరకు మండుదువుగాక. అది చూసిన దేవుడు నీకు ఆరోగ్య సమృద్ధినిచ్చునుగాక. మందిరానికి అందరూ వస్తారు, కానీ కొంతమంది మండుతారు. మందిరానికి అందరూ వస్తారు, కొంతమంది చిగురిస్తారు. మందిరానికి అందరూ వస్తారు, కొందరే దేవుని కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నేనైతే దేవా నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టుగా ఉంటాను. ఎందుకో తెలుసా? అలా నీ మందిరంలో ఉండగలిగితే నిత్యము నీ కృప నాతో ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఏముంటుందంట? నిత్యము దేవుని కృప నీ మీద ఉండాలి, నీ బిడ్డల మీద ఉండాలి, నీ సంపాదన మీద ఉండాలి, నీ ఆరోగ్యం మీద ఉండాలి, నువ్వు కలిగిన సమస్తం మీద దేవుని కృప ఉండాలి అంటే నువ్వు మందిరంలో ఇప్పుడు పచ్చని భక్తి చేయుదువుగాక. చూడండి, ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. అది చక్కని ఫలము గల, పచ్చని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు తీసి చూస్తున్నారమ్మా? ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనములో అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. నీకే పేరు పెట్టాలి దేవుడు? ఆ కుటుంబం ఉందే, ఆ బిడ్డలు ఉన్నారే, ఆ కుటుంబ యజమాని ఉన్నాడే, ఆ కుటుంబంలో తల్లి ఉందే, అబ్బా ఆ కుటుంబం ఎంత పచ్చగా ఉంటుందో, దేవుని మందిరంలో ఎంత చక్కగా కలకల్లాడుతూ ఉంటారో, దేవుని కొరకు ఎంత చక్కగా నిలబడతారు అన్ని కార్యాల కొరకు అని దేవుడు నీకు పేరు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ భక్తిని చూసి, భక్తిలో నువ్వు చూపిస్తున్న పచ్చదనాన్ని చూసి దేవుడు నీకు పేరు పెట్టునుగాక. ఏ పేరు? ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు గొప్పతనం ఏంటి? దావీదు అంటున్నాడు, అది నీటి కలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇర్మీయా ప్రవక్త అంటాడు, దానికి వెట్ట కలిగినను అది చింతనొందదు, దాని వాకు ఆడదు, దాని ఫలములను అది కాయక
మానదు. జీవితంలో జరిగే మంచి జరుగుతూనే ఉంటాయి. నీవు నీ కుటుంబము ఆయన కృపలో భద్రంగా ఉందురుగాక. ఎప్పుడు భద్రత తెలుసా? ఆయన కొరకు నువ్వు పచ్చగా నిలబడినప్పుడే. ఆమేన్. ఏడవ చివరి చెట్టును కూడా జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. 7వ చెట్టు. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీరు మధురములాయెను. దేవునికి స్తోత్రం. 430 సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వం తర్వాత దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి వారి చేయి పట్టి నడిపిస్తున్న రోజులవి. మొదటగా ఎదురైనటువంటి ఎర్ర సముద్రం దేవుడు ఆరిన నేలగా మార్చి ఆ ఆరిన నేల మీద దేవుడు అవతలకు తీసుకువెళ్ళాడు. అలా వారు ప్రయాణం చేస్తూ వారు ఏం చేశారయ్యా అంటే షూరు అరణ్యములోకి వెళ్ళినప్పుడు 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత మారా అనే చోటుకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన దప్పికతో ఉన్నారు. గొంతుకు ఎండిపోయింది, నోరు ఆరిపోయింది, నీరు కొరకు ఎదురు చూస్తున్న దినాలు. అలాంటి టైంలో ఆ మారా అనే ప్రదేశంలో వారికి చక్కటి నీటి కొలను కనపడింది. నీరు కనపడడంతోనే వాళ్ళకి అంత ఆనందం కలిగింది. అబ్బా, దప్పికతో ఉన్న మాకు ఇదిగో దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అన్న దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు పరిగెట్టుకుంటూ ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. తమ దప్పిక తీర్చుకుందామని దోశలతో నీళ్లు తీసుకున్నారు, నోట్లో వేసుకున్నారు. కానీ ఒకడు కూడా నోటిలో ఉన్న నీళ్లను మింగలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ నోటిలోకి వెళ్ళిన నీరు చేదుగా ఉంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కానీ నీళ్లు చేదుగా ఉంది. మనం అంటాం, పాస్టర్ గారండి నాకు చెప్పుకుంటాకు బోళ్ళంతమంది ఉన్నారండి, నాకు కష్టం అంటే నా పక్షాన్ని నిలబడేవాడు ఎవడూ లేడండి. చెప్పుకుంటాకే మా వాళ్ళు బోలంతమంది ఉన్నారండి కానీ మా కొరకు నిలబడేవారు, మా మేలు కోరుకునేవారు, మేమున్నాము అని పక్కన ఉండేవారు ఒకరూ లేరండి. ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కానీ ఉపయోగపడే వాళ్ళు ఎవరూ లేరు. పెద్దలు అంటారు గంగి గోవు పాలు కదా. చెప్పుకోవడానికి ఎంతమంది ఉంటే ఏంటి, కష్టకాలంలో నీ పక్కన నిలబడే వ్యక్తి లేనప్పుడు. తాగడానికి బోళ్ళ నీళ్లు ఉన్నాయి కానీ దాహము తీర్చడానికి గుక్కడి నీళ్లు కూడా పనిచేయనగా ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. మోషే ప్రార్థించాడు, ప్రభువా ప్రజలు దప్పికతో చచ్చిపోయేలాగా ఉన్నారయ్యా, దాహం అంటున్నారయ్యా, అల్లాడిపోతున్నారయ్యా, నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి. జీవితం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ భవిష్యత్తు కనపడతలేదు ప్రభువా. జీవితం చేదుగా ఉంది, బ్రతుకు చేదుగా ఉంది, రోజులు భయపడుతూ గడుపుతున్నారు ప్రభువా. చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నాయి జీవితాలు. బైబిల్ చెప్పింది, ప్రభు చెప్పాడు, ఎందుకయ్యా మోషే కలవరం, ఒక చెట్టు నరికేసే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నువ్వు కూరలో కరివేపాకు వేసినట్లు, ఇంతకంటే ఏం చెప్పను. దేంట్లో ఏం వేసినట్లు? కూరలో కరివేపాకు వేసినట్లు. చేదైన నీరులో, చేరైన అనుభవాల్లో, కన్నీటి అనుభవాల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, కృంగిపోతున్న స్థితుల్లో, ఎవరితో చెప్పుకోలేక లోలోపల మదిన పడుతూ కృంగిపోతున్న వేదన పడిన స్థితిలో దేవుడు అన్నాడు మోషేతో, ఆ చేదైన అనుభవం మధురంగా మారాలంటే మోషే ఈ చెట్టును తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయి అన్నాడు. వెంటనే చెట్టు నరకబడింది, నీళ్ళల్లో వేయబడింది. చేదైన నీళ్లు మధురముగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నీ కొరకు నరకబడిన చెట్టు ప్రభువైన యేసయ్య. ఆయన నీ చేదైన జీవితాన్ని ఆయన మధురముగా మార్చడానికి నీ కొరకు ఆయన సిలువలో నరకబడ్డాడు. దేవునికి స్తోత్రం. నా చివరి మాట, యేసు ప్రభుని దేని మీద సిలువేశారు? దేని మీద సిలువేశారు? ఒక చెక్క కొయ్యల మీద. చెట్టుని నరికి దాన్ని 2 ముక్కలుగా చేస్తే ఆ చెట్టు ముక్కలతో తయారు చేయబడినటువంటి కొయ్యల మీద ఆయన తన సిలువ రక్తాన్ని కార్చాడు. మనిషికి చెట్టుకున్నటువంటి అనుభవాలు, బాంధవ్యాలు, ఇట్టి అనుభవాలు ప్రభు మనం ఎందుకు నేర్పాడో తెలుసా? ఆయన నిత్యము నీతో ఉన్నాడు. నువ్వు చెట్టు వెనకాల ఉన్నా, చెట్టు క్రింద కూర్చున్నా, చెట్టు పైన ఉన్నా ఆయన నీకు చూస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టు దేవుడైతే మాత్రము కాదు. అటు దైవికమైన భద్రతతో, ఆలోచనలతో దేవుడు మనల్ని బలపరిచి ప్రార్థన. వాక్య స్వరూపువైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన